వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల ఆంగ్ల నూతన సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో సంచరిస్తాడు. 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో లాభభావంలో అనగా కర్కాటక రాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా గురువు వీరికి భాగ్యంలోనూ లాభంలోనూ సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని 100% శుభఫలితాలని గురుబలాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది. అనగా వీరికి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన అనుకూలంగా నిర్వర్తించుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపులు తెచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సఖ్యతగా ముందుకు సాగడానికి అనుకూలత కనిపిస్తుంది. మరి షష్టమ భావంలో కుంభరాశిలో రాహు సంచారం కనిపిస్తోంది 2025 మే 18 తర్వాత. ఈ రాహువు 6వ భావంలో సంచరించే కాలంలో విపరీతమైన ధైర్యాన్ని ప్రసాదిస్తారు. ధైర్యంతో చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని పోటీ ప్రపంచాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళడం కానీ విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని కానీ అందుకోగలుగుతారు. ఈ రకంగా రాహువు 6వ సంవత్సరంలో వీరికి ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు సమాజ వ్యతిరేకంగా కానీ లేకపోతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కానీ కొన్ని అవినీతి కార్యక్రమాలలో కూడా వీరు విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే జూన్ జూలై మాసాల్లో వృషభ మిథున కర్కాటక రాశుల్లో అనగా భాగ్య దశమ లాభభావాల్లో సంచరించడం, అలాగే 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో వృశ్చిక భావంలో తృతీయ భావంలో ఈ రవి సంచారం కొనసాగించడం వల్ల రాజకీయ నాయకులకి ఈ సంవత్సరము మంచి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇతర రంగాల్లో పనిచేసే వారికి నూతన ఉద్యోగాన్వేషణలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే అధికారుల నుంచి పూర్తి సహకారంతో ఆదాయాన్ని అందుకోవడం, నూతన అవకాశాలను అందుకోవడం, లేకపోతే అధికారుల యొక్క అభినందనలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి గారి అనారోగ్యంతో ఉంటే ఆయన అనారోగ్యం కుదుటపడి ఆరోగ్యవంతులై వీరికి సహకరించే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం రవి వల్ల వీరికి లభిస్తుంది. ఇక తృతీయ అష్టమాధిపతి కుజుడు 2025 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాల్లో మిథున కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల, అలాగే 2025 ఆగస్టు మాసంలో తృతీయ భావమైనటువంటి వృశ్చిక రాశిలో కుజుడు సంచారం కొనసాగించడం వల్ల భూముల వల్ల లాభాలు అందుకుంటారు. భూ సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. వాహనాలను రిపేర్ చేసుకోవడం కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సోదరుల నుంచి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీకంటే చిన్నవారి వల్ల కూడా ఎక్కువ మీరు సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం బాగా ఉంది. రాహు 6వ భాగంలో విపరీతమైనటువంటి శుభఫలితాలను అందిస్తున్నాడు. రవి కుజుడు కూడా మీకు అనుకూలతనిచ్చి ఎక్కువ లాభాలు అందించే వాతావరణం కనిపిస్తుంది. అయినప్పటికీ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కన్యా రాశి వారు కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో అష్టమ భావాల్లో శని సంచారం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది కనుక శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువు కాలసర్ప దోషాన్ని ఇస్తున్నారు కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తించండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతికి నిత్య ఆరాధన చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ జన్మ కేతు దోషం నుంచి సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే దశమ భావంలో గురు సంచారం కూడా కొంతకాలం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక సిద్ధి సాయినాథుని దర్శించుకుని సోమవారికి గురువారం రోజున పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. పసుపు వర్ణపు పూలమాలను సోమవారికి ధరింపచేయండి. అలాగే నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ నిత్యం గణపతి ఆరాధన చేస్తూ పేదవారికి గోధుమ పిండి కందిపప్పు దానం చేయడం వల్ల
మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని, ఈ నూతన ఆంగ్ల సంవత్సరం మరింతగా మీ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపు పొందిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు. విద్యార్థులకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. షష్టమ భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది 2025 మే 18 తర్వాత. ఈ కారణం చేత ఈ షష్టమ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఈ రకంగా మీరు ఈ సంవత్సరం షష్టమ భావంలో కేతు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనుసు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో, 2025 జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి. ఈయన ఈ సంవత్సరము దశమ లాభభావాల్లో అనగా ధనుసు మకర రాశుల్లో, షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో, తృతీయ భావం అనేటువంటి వృషభ రాశిలో సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. నూతన పదవులు కానీ, మంత్రి పదవులు కానీ, లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమ భావంలో, 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమ భావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు. ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు. నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపార సంస్థలను విస్తరింపజేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహం అనుకూలత వల్ల ఎక్కువ శుభఫలితాలు, భూలాభాలు, వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు, రవి, కుజుడు, ప్రధానంగా కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు చతుర్థ భావంలో గురుదోషం కనిపిస్తుంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి, లేక సిద్ధి సాయినాథుని దర్శించండి. సోమవారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి. జన్మరాశిలోను వ్యయములోను సంచరించేటువంటి రాహు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వ్యయ సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే వ్యయంలో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి, అంటే కొంతకాలంలో ఈ శని ఏళ్ళారు శని దోషం మీనరాశి వారికి ప్రారంభమవుతోంది కనుక 2025 మార్చి 29 వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి, ఏళ్ళారు శని దోషం నుంచి మీనరాశి వాడు బయటపడడానికి ఈశ్వరుడికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. గోసేవ చేయండి. శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి. సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తుంది కనుక కాళహస్తికి వెళ్లి రావుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.